శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవి గులాబీ పువ్వులు. దీనికి మనకి ఒక గ్లాసు మైదా, అదే గ్లాస్‌తో వరిపిండి, శనగపిండి ఈ మూడిటిని మనం బాగా మిక్స్ చేసుకొని ఇలాగ కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, పంచదార అనేదైతే వేయాలి. ఇది కారంవి కూడా చేసుకుంటారు, కానీ మేము ఇష్టంగా ఇలాగే తింటాం కాబట్టి ఇదైతే చేశారు మా అమ్మగారు. ముందుగా పిండి అనేది పొడి పిండి అయితేనే బాగుంటుంది. అంటే తడిపి ఆరవేసిన బియ్యాన్ని ఆడించిన పిండి అయితేనే మనకి బాగా వస్తాయి గుల్లదనం అనేది. ఇలాగా పువ్వుని ముందుగా కాగే నూనెలో బాగా వేడి చేసుకోవాలి. ఇదిగోండి అలా వేడి చేయడం వల్ల మనకి ఇదిగో పువ్వు ముంచినప్పుడు నూనెలో వేయగానే దాని నుంచి అయితే మనకి బయటికి వచ్చేస్తుంది. ఇదే గుత్తిలో నాన్ స్టిక్ది కూడా ఉంది, నేను తీసుకున్నాను, చేద్దామనుకున్నాను కానీ నాకు కుదరక చేయలేదు. మా పాపకి ఇష్టం అని చెప్పి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వస్తే మా అమ్మగారు ముందుగా పిండి అయితే కలిపి ఉంచారు, నేను చేశాను. చాలా బాగా వచ్చాయి. ఒక గ్లాస్ అంటే 3 గ్లాసులు పిండిలో అవుతాయి కాబట్టి మనకు ఒక 50 పువ్వుల దాకా వస్తాయి. కాకపోతే కొంచెం నిదానంగా చేయాలి, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే పువ్వు అనేది చల్లబడింది అనుకోండి, పువ్వు దాని నుంచి రాదు. ఇదిగోండి ఇలాగా ఒకేసారి 2 పువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఒక పువ్వు వేగిపోయాక ఇంకొక పువ్వు అనేది పక్కకు పెట్టి తీయడం అనమాట. దీంట్లోనే ఎగ్ వేసి కూడా చేస్తారు, కానీ మేము ఎగ్ అనేవి తినము కాబట్టి మేము ఇలా చేస్తాము. చాలా బాగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇదిగోండి ఇలాగా పువ్వు నుంచి విడిపోయాక స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే బాగా నూనె కాగిపోయింది అనుకోండి, పైన రంగు వచ్చి లోపల వేగడం అనేది వేగదు, మెత్తమెత్తగా ఉంటుంది. ఇదిగో ఇలాగా వేగిపోయాక తీసుకోవడమే. నేను అంతకు ముందుగానే మిరపకాయ బజ్జీలు, క్యాబేజీ పకోడీ కూడా వేశాను. ఇదే నూనెలో వీటిని కూడా వేశాను, అందుకే పక్కన బజ్జీలు అవి కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇలాగా పువ్వు నుంచి విడిపోతూ ఉంటుంది. కొంచెం దీనికి పదునుగా ఉండాలి, అంటే మనకి గుత్త అనేది చల్లబడకూడదు. చల్లబడితే కనుక పువ్వు దాని నుంచి ఊడి రాదు, నూనెలోనే ఉండాలి అది. ఇదిగోండి పిండి కూడా మనకి తగ్గిపోయినప్పుడు మనం ఇంకొంచెం పిండి చిన్న చిన్న దాంట్లోకి తీసుకుంటూ ఉంటే ఆ గుత్తి పూర్తిగా కూడా ముంచకూడదు. పూర్తిగా ముంచడం వల్ల పువ్వు కూడా ఇదిగో ఇలాగా ఉంటుందన్నమాట. లాస్ట్లో చూడండి ఇలాగ డబ్బాలు కొంచెం పిండి మిగిలిపోతే ఇలాగా పునుకుల్లా వేసేసాను. ఈ బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఎవరెవరికి ఇష్టమో కూడా చెప్పండి. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా చాలా పిండి వంటలు చేశారు, అవన్నీ వీడియోస్ తీశాను, కానీ నా ఫోన్ హ్యాంగ్ అవ్వడం వల్ల అవన్నీ పోయాయి. కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అవైతే షేర్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.